ఒక సాధారణ ఔటింగ్ కాదు. అన్నీ బాగానే ఉన్నాయనిపించిన ఆ క్షణాల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా పరిస్థితి ఆనందం నుండి భయానికి, భయం నుండి విషాదానికి కొన్ని క్షణాల్లోనే ఎలా మారిందో వినండి. 2026 ఏప్రిల్ 30వ తేదీన జబల్పూర్‌లోని బార్కీ డ్యామ్ దగ్గర సాయంత్రం చాలా సాధారణంగా ప్రారంభం అయింది. ప్రజలు కుటుంబాలతో వచ్చారు. పిల్లలు ఆడుకుంటున్నారు. కొంతమంది చిన్న చిన్న వీడియోలు, ఫోటోలు సరదాగా తీస్తున్నారు. మొత్తం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ బోటు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఒక్కొక్కరుగా ప్రజలు బోటు ఎక్కడం ప్రారంభించారు. కొంతమంది తమ స్నేహితులతో, ఇంకొంతమంది జంటలుగా, మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఒక తల్లి తన చిన్న బిడ్డను గట్టిగా దగ్గరగా పట్టుకొని ఉంది. ఆ చిన్న బిడ్డ చాలా ఆనందంగా గమనిస్తున్నాడు. బోటులో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. వాళ్ళందరూ ఈ ప్రయాణాన్ని ఆనందంగా గడపాలని ఎదురు చూస్తున్నారు. మొత్తం చూసుకుంటే సుమారు 30 మందికి పైగా ఆ బోటులో ఎక్కారు. ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. కొంతమంది బోటు సిబ్బందిని లైఫ్ జాకెట్లు ఉన్నాయా అని అడిగారు. సిబ్బంది కొంతమందికి లైఫ్ జాకెట్లను ఇచ్చారు. కానీ చాలా మందికి ఇవ్వలేదు. సిబ్బంది సాదాసీదాగా చెప్పారు ఏమీ అవ్వదు అని. నిజం చెప్పాలంటే మనం కూడా చాలా సార్లు ఇలానే నిర్లక్ష్యం చేస్తాం. బోటు ప్రయాణం ప్రారంభమైంది. అందరూ ఆనందంగా ఉన్నారు. మొత్తం పిక్నిక్ వాతావరణం. కానీ కొద్దిసేపటికి వాతావరణం మెల్లగా మారడం ప్రారంభమైంది. మేఘాలు కమ్ముకున్నాయి. గాలి కొంచెం బలంగా వీచింది. మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత గాలి ఇంకా వేగంగా మారింది. అలలు బలంగా మారాయి. బోటు ఊగడం ప్రారంభించింది. కొంతమంది భయంతో సిబ్బందికి చెప్పారు వెనక్కి వెళ్ళిపోదాం అని. కానీ సిబ్బంది మళ్ళీ చెప్పారు ఏం కాదు, భయపడాల్సిన పని లేదు అని. ఇక్కడే అసలు తప్పు జరిగింది. కొద్దిసేపటికి ఒక బలమైన ఈదురుగాలి వచ్చింది. బోటు ఒక్కసారిగా ఒక వైపుకు ఒరిగిపోయింది. ప్రజలు భయపడిపోయారు. అరుపులు మొదలయ్యాయి. బోటు పూర్తిగా బోల్తా పడిపోయింది. కొన్ని క్షణాల ముందు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు మరు క్షణంలో నీటిలో పడిపోయారు. చుట్టూ గందరగోళం. కొంతమంది ఈత కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది సహాయం కోసం అరుస్తున్నారు. చాలా మందికి అక్కడ ఈత రాదు. ఒక తల్లి తన బిడ్డను గట్టిగా పట్టుకుంది. ఆమెకి ఈత రాకపోయినా ఆమె బిడ్డను మాత్రం అస్సలు వదల్లేదు. ఒడ్డున ఉన్నవారు వెంటనే స్పందించారు. పోలీసులు, రక్షణ బృందాలు వచ్చాయి. కొంతమందిని కాపాడగలిగారు. కానీ కొంతమందిని కాపాడలేకపోయారు. తర్వాత తెలిసింది బోటు సిబ్బందులు వాతావరణ హెచ్చరికలను పట్టించుకోలేదని, అందరికీ లైఫ్ జాకెట్లను ఇవ్వలేదు అని. నిజంగా ఇవన్నీ చిన్న తప్పుల్లా అనిపిస్తాయి. కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఆ రోజు సాధారణంగా ప్రారంభమైంది. కానీ విషాదంగా ముగిసింది. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవాళ వాళ్ళు బ్రతికి ఉండేవారు. భద్రతను ఎప్పుడూ చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ రోజు నర్మదా నది చాలా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక చాలా కథలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ఈ బాధాకరమైన సంఘటన గురించి విన్న తర్వాత మీకు కూడా నాలాగే ఎంతమందికి అనిపించింది? నిజంగా బోటు సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ ప్రమాదం తప్పించుకునే అవకాశం ఉండేది అని. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియచేయండి.